హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన్ సచారి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బడ్జెట్ డిఫెండర్ అలియాస్ టాటా సియారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ద మోస్ట్ డిమాండింగ్ ఎల్లో కలర్ అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను. టాటా సియారా వేరియంట్స్లో ఏ ఇంజిన్ అనేది ఏ వేరియంట్లో అవైలబుల్గా ఉంది అనే డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో సియారా ఇంజిన్ పరంగా చూసుకుంటే కనుక ఇది మనకు 1.5 లీటర్ పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్ విత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ తోటి వస్తున్నాయి. డీజిల్ వచ్చేసరికి క్రయోజెట్ డీజిల్ ఇంజిన్, నెక్స్ట్ పెట్రోల్ లో వచ్చేసరికి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ రెవట్రాన్ ఇంజిన్, నెక్స్ట్ అట్లానే 1.5 లీటర్ హైపర్ ట్రయాన్, ఇట్స్ టర్బో చార్జ్డ్ ఇంజిన్. ఇది వచ్చేసరికి పికప్ ఎక్కువ ఉంటుంది. ఫ్రంట్ లుక్ చూస్తే కనుక మనకి పియానో బ్లాక్ ఫినిష్ అండ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయి. ఈ సియారా అనేది నాకు ఫ్రంట్ లుక్ అనేది కొంచెం ఓల్డ్ సఫారీ లుక్ లాగా అనిపిస్తుంది. సియారా వెహికల్ బాడీ డైమెన్షన్స్ అని మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 205 mm ఉంటుంది. ఇది సబ్ 4 మీటర్ సెగ్మెంట్స్ కిందకి అయితే రాదు. సియారా బ్యాక్ లుక్ చూస్తే కనుక ఇది కైండ్ ఆఫ్ కొంచెం సిమిలర్ టు రేంజ్ రోవర్ డిఫెండర్ మోడల్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అంటే ఇంకా అంతకన్నా కొత్తగా నాకైతే ఏమనిపించలేదు. బట్ పార్కింగ్ సెన్సర్స్, రియర్లో సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉంది, హజార్డ్ లైట్స్ ఉన్నాయి. సో అట్లానే డీఫాగర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి హిడెన్ వైపర్ ఉంది. సైడ్ ప్రొఫైల్ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. సియారా రెట్రో లుక్ అనేది అంతే మెయింటైన్ చేశారు. నెక్స్ట్ ఇంకా బూట్ విషయానికి వస్తే కనుక మనకి ఎలక్ట్రిక్ పవర్ టైల్ గేట్ ఇచ్చారు. నెక్స్ట్ బూట్ స్పేస్ వచ్చేసరికి 622 లీటర్స్ ఉంది. బూట్లో మనకి లైట్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ అట్లానే మనకి ఏమైనా క్యారీ బ్యాగ్స్ లాంటివి తగిలించుకోవడానికి చిన్న హ్యాంగర్స్ ఇచ్చారు. నెక్స్ట్ అట్లానే పవర్ సాకెట్ ఒకటి ఇచ్చారు. మీరు గమనిస్తే కనుక స్పీకర్స్ ఉన్నాయి బూట్లో కూడా. నెక్స్ట్ అట్లానే మనకి పార్సిల్ ట్రే అనేది అక్కడ అట్లా పెట్టుకోవచ్చు. స్టెఫ్నీ అనేది ఎక్కడ లేదు, అది కిందే ఇచ్చేసారు అండర్ బాడీలో. ఇదిగోండి. సో ఇది ఎలక్ట్రిక్ కాబట్టి క్లోజ్ చేయాలంటే మనం అక్కడ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. అదే మాన్యువల్ వేరియంట్స్, స్టార్టింగ్ బేస్ వేరియంట్స్ టిల్ ప్యూర్ అయితే కనుక అవి మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. యాజ్ యూజువల్ రియర్ కెమెరా ఉంది. రెండు పార్కింగ్ సెన్సార్స్ మాత్రం ఇచ్చారు. ఫ్రంట్ కూడా 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. సన్ రూఫ్ ఓపెన్ చేసినప్పుడు బయట నుంచి ఎక్స్టీరియర్ లుక్ అయితే వ్యూ ఇలా ఉంటుంది. కనుక సైడ్ నోటీస్ చేస్తే ఒక గ్లాస్ మీద హార్స్ సింబల్ ఎంబోస్ చేసి ఉంది. రియర్ షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు. 360 డిగ్రీ కెమెరా సెటప్ కూడా ఉంది. 215/65 ఆర్ 19 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇచ్చారు ఈ వేరియంట్కి. వేరియంట్ని బట్టి వీల్ సైజ్ అనేది మారుతుంది. 17 ఇంచెస్ నుంచి 19 ఇంచెస్ వరకు ఉంటాయి. సో నాకైతే ఈ డోర్ సౌండ్ కూడా చాలా నచ్చింది క్లోజింగ్ అనేది. ఇందులో లెవెల్ 2 అడాస్ అట్లానే రెయిన్ సెన్సింగ్ వైపర్స్. చూస్తే కనుక ఫ్రంట్ డ్రైవర్కి ప్యాసింజర్కి మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ ఇచ్చారు. అట్లానే ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఉంది విత్ మెమరీ ఫంక్షన్ తోటి. సో మనం కూర్చొని సీట్ పొజిషన్ సెట్ చేసుకొని మెమరీ తోటి మూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సీట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ ఎంట్రీ అయ్యి చూద్దాము ఎట్లా ఉంది అనేది. నాకైతే ఫ్రీగానే అనిపించింది. ఇంకా ఫ్రంట్ కూడా సీట్ అనేది ముందుకే అడ్జస్ట్ చేసింది. నేను 5'11" హైట్ ఉంటాను, అయినా నాకు కొంచెం ఫ్రీగానే అనిపించింది. నెక్స్ట్ ఇంకా మనకి పైన రూఫ్కి కనుక చూసుకుంటే కనుక స్పేస్ అనేది ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 ఇంచెస్ అనేది గ్యాప్ ఉంది పైనే. సో హైట్గా ఉన్న వాళ్ళకి కూడా మంచిగానే సరిపోయిద్దని. సెకండ్ రోలోని ప్యాసింజర్ డోర్స్కి వచ్చేసరికి సన్షేడ్స్ ఇచ్చారు. మనం సపరేట్గా కొనుక్కొని ఎక్విప్ చేసుకోవాల్సిన పని లేదు. సో మనకి ఆమ్రెస్ట్ ఒకటి ఇచ్చారు. ఇది కూడా లెదర్ ఫినిష్ తోటే ఉంది. నెక్స్ట్ దాని కింద కొంచెం స్పేస్ ఉంది. ఆ స్పేస్ అంత స్పేస్ ఏం చేసుకోవడానికి ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కంపెనీ వాళ్ళు. ఇందులో 12 JBL స్పీకర్స్ ఇంక్లూడింగ్ సబ్ వూఫర్ అండ్ సెంట్రల్ సౌండ్ బార్, ట్వీటర్స్ కూడా ఉన్నాయి. సౌండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా చేస్తుంది. ప్యాసింజర్ సైడ్ అయితే ఇదిగోండి గ్రాబ్ హ్యాండిల్ ఒకటి ఇచ్చారు. అన్ని డోర్స్కి వచ్చేసరికి డోర్ హ్యాండిల్స్ అట్లా ఇచ్చారు. ఇవైతే ఆర్మ్ సపోర్ట్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. స్టీరింగ్ చూస్తే కనుక మనకి ఇక్కడ పెడల్ షిఫ్టర్స్ ఇచ్చారు. ఈ పెడల్ షిఫ్టర్స్ అనేవి ఓన్లీ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ వర్షన్కి DCAకి మాత్రమే వస్తాయి. నెక్స్ట్ ఇంకా అట్లానే మనకి లైట్ కంట్రోల్స్, వైజర్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. స్టీరింగ్ వచ్చేసరికి 4-way అడ్జస్టబుల్, టిల్ట్ అండ్ టెలిస్కోప్. ఇంక ఏసీ విషయానికి వస్తే కనుక మనకి ఇందులో డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. అంటే ఏంటంటే డ్రైవర్ సైడ్ టెంపరేచర్ సపరేట్గా సెట్ చేసుకోవచ్చు, ప్యాసింజర్ సైడ్ సపరేట్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. సన్ రూఫ్ అయితే కనుక మనకి ఇందులో పానోరో మ్యాక్స్ అంటారు సియరాలో మాత్రం. ఎందుకంటే బిగ్గెస్ట్ సన్ రూఫ్ ఇన్ దిస్ సెగ్మెంట్ ఆఫ్ కార్స్.
మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ సెంట్రల్ కన్సోల్ దగ్గర స్పేషియస్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అంత స్పేషియస్‌గా అయితే లేదు. ఇంకా స్టీరింగ్ వీల్ చూస్తే గనుక ఇది లెదర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ విత్ మ్యూజిక్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అట్లానే మనకి సెంట్రల్‌లో జేబీఎల్ సౌండ్ బార్ ఒకటిచ్చారు. దాని కింద వచ్చేసరికి మనకి ఏసీ కంట్రోల్స్, డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. నెక్స్ట్ అట్లానే ఇండివిజువల్‌గా ప్యాసింజర్‌ది అది కూడా కంట్రోల్ ఇచ్చేశారు. అక్కడ వైర్‌లెస్ ఛార్జింగు, నెక్స్ట్ యూఎస్‌బీ పోర్ట్ ఒకటి, టైప్ సి పోర్ట్ ఒకటి ఇచ్చారు. సో మనకి ఇక్కడే కప్ హోల్డర్స్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. దీనిలోని మోడ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. టెరైన్ మోడ్, అట్లానే బూట్ ఓపెన్ చేసేది, ఫ్లాష్ మోడ్, స్పోర్ట్స్ మోడ్స్ అదంతా, ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ అక్కడ ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ మనకి మ్యూజిక్ కంట్రోల్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు. రైట్ సైడ్ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్స్, అట్లానే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్స్ ఇచ్చారు. హారన్ కొట్టాలంటే ఆడ సెంటర్లో ప్రెస్ చేయాల్సిందే. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అట్లానే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అడిషనల్ ప్యాసింజర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఆప్షన్స్ అనేవి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం బికాస్ ఇట్ ఈస్ డెమో వెహికల్. మీరు చూస్తే కనుక అది సెంట్రల్ మెయిన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది వచ్చేసరికి ప్యాసింజర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది ఏంటంటే మన పర్సనల్ బ్లూటూత్ డివైసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు, మూవీస్ చూడొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, అడిషనల్గా గేమింగ్ యాక్సెసరీస్ కూడా కనెక్ట్ చేయవచ్చు. డ్రైవర్ సైడ్ వచ్చేసరికి మనకి వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు. అట్లానే సన్లైట్ పడకుండా అది ఎక్స్టెండర్ ఒకటి ఇచ్చారు. సేమ్ ఇదే విధంగా మనకి ప్యాసింజర్ సైడ్ కూడా వ్యానిటీ మిర్రర్ విత్ లైట్, అట్లానే అది ఎక్స్టెండర్ కూడా ఇచ్చారు. సో మనకి అట్లానే ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం కూడా ఇచ్చారు. సో మనకి ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ ఇస్తే బాగుండేది, అది మిస్ అయింది. రీడింగ్ లైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అట్లానే ఇక్కడ ఎమర్జెన్సీ సాస్ బటన్స్ ఇచ్చారు. సన్ రూఫ్ అనేది మనం వాయిస్ కమాండ్స్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. నాకైతే ఫస్ట్ నిజంగా డోర్ ఎట్లా లాగాలి అనేది అర్థం కాలేదు. కానీ తర్వాత ఇంకా అది విండోస్ దగ్గర అది పట్టుకొని పుల్ చేయాలని తర్వాత అర్థమైంది. అదేంటంటే ఫ్లోటింగ్ ఆర్మ్రెస్ట్ ఇచ్చారు. మనకి అక్కడే మనకి ఎలక్ట్రికల్ విండోస్ అడ్జస్ట్మెంట్, పవర్ విండోస్ ఇచ్చారు. అప్ అండ్ డౌన్ ఎక్స్ట్రా అట్లానే అవుట్ సైడ్ ఓఆర్విఎంస్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. అన్ని డోర్స్కి మనకి బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. బట్ డ్రైవర్ సైడ్ మాత్రం అడిషనల్గా మనకి అంబ్రెల్లా హోల్డర్ కూడా ఉంది. ఫ్రంట్ డ్రైవర్కి, ప్యాసింజర్ సైడ్స్కి ఇట్లాగా థై సపోర్టు, థై రెస్ట్ అనేది ఇచ్చారు. ఇది అడ్జస్టబుల్. డోర్స్ చూస్తే కనుక మనకి ఓపెనింగ్ యాంగిల్ అనేది 75 to 80 degrees అనేది ఓపెన్ అవుతుంది. బేస్ నుంచి హై ఎండ్ మోడల్ వరకు అన్నిటికీ మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇది అకంప్లిష్డ్ వేరియంట్. ఈ మోడల్లో వచ్చేసరికి మనకి డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఫినిష్ ఉంది, బ్లాక్ అండ్ క్రీమ్. నెక్స్ట్ అట్లానే మనకి ప్రతి డోర్కి ఇట్లాగా హజార్ లైట్స్ అనేవి ఇచ్చారు, సేఫ్టీ లైట్స్, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫ్యూచర్. కొన్ని చోట్ల పియానో బ్లాక్ ఫినిష్ టచ్అప్స్ ఇచ్చారు, అట్లానే క్రోమ్ ఫినిష్, ఇవన్నీ చాలా మంచిగా అనిపించాయి. లుక్ అనేది చాలా బాగున్నాయి ఇంటీరియర్స్ వచ్చేసరికి. మనమైతే ఇప్పుడు కార్ లోపలికి ఎంటర్ అయ్యి సన్ రూఫ్ వ్యూ అనేది ఎలా ఉందో చూద్దాము. ఇది చూస్తే కానీ సన్ రూఫ్ అనేది లోపలికి ఎంట్రీ, ఎగ్జిట్ కానీ అంతా చాలా ఫ్రీగా అనిపించింది. ఇద్దరు పర్సన్స్ కూడా మంచిగా ఫ్రీగా ఉండొచ్చు, నుంచుంది మంచి స్పేషియస్గా అనిపించింది. రియర్ సీట్ వచ్చేసరికి మనకి 60-40 స్ప్లిట్ ఉంది. అది ఓన్లీ అకంప్లిష్డ్ వేరియంట్కి మాత్రమే ఉంది. అట్లానే రియర్లో మనకి కొంచెం లిటిల్ బిట్ రిక్లైనింగ్ ఆప్షన్ ఉంది. రియర్ లెగ్ రూమ్ అదంతా కూడా చాలా మంచిగా ఉంది, స్పేషియస్గా ఉంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి, అట్లానే రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అక్కడే 65 వాట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ కింద దీన్ని కప్ హోల్డర్స్ కింద యూస్ చేసుకోవచ్చు. కావాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు థర్డ్ పర్సన్ కూర్చోవాలి అనుకుంటే కనుక. ప్రతి డోర్కి మనకి 2 బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. డ్రైవర్ సైడ్ కాకుండా మిగతా అన్ని సైడ్స్ గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. అట్లానే రీడింగ్ లైట్స్ ఉన్నాయి. గ్రాబ్ హ్యాండిల్స్ దగ్గర మీరు నోటీస్ అయితే చిన్న హుక్స్ ఉన్నాయి, ఏమైనా క్యారీ బ్యాగ్స్ లాంటివి తగిలించుకోవడానికి. నెక్స్ట్ మనకి ఫ్రంట్ ప్యాసింజర్ సీట్కి వచ్చేసరికి ఒక లివర్ అనేది ఇచ్చారు. ఆ లివర్ ద్వారా మనం ఏంటంటే వెనకాల ఉన్న వాళ్ళే కూడా ఫ్రంట్ రిక్లైనింగ్ పొజిషన్ సీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మంచి ఫీచర్. కవర్స్ వచ్చేసరికి డ్యూయల్ టోన్ ఫినిష్తో ఇచ్చారు. నెక్స్ట్ అట్లానే మనకి మ్యాగజైన్ హోల్డర్స్ ఇచ్చారు. ఏసీ వెంట్స్ దగ్గర మనకి మొబైల్ హోల్డర్ ఉంది. నెక్స్ట్ అట్లానే పియానో బ్లాక్ ఫినిష్ తోటి ఒక హార్జెంటల్గా బార్స్ అనేది ఇచ్చారు. అది లుక్ అనేది మంచిగా ఉంది. నాకు అనిపించిన కాన్స్ అయితే మాత్రం ఒకటి ఇక్కడ టచ్ కంట్రోల్స్ ఇవ్వడం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ గేర్ నాబ్ దగ్గర స్పేస్ అనేది చాలా కొంచెం ఏదైనా పెట్టుకోవడానికైనా కంజెస్టెడ్ అనిపిస్తుంది. సెకండ్ కాన్ వచ్చేసరికి సేఫ్టీ పరంగా ఓన్లీ పానారోమిక్ సన్ రూఫ్ ఉన్న వేరియంట్స్ మాత్రమే. సో ఈ మధ్య మనం చూస్తున్నాము చాలా వచ్చేసరికి వెహికల్స్, హెవీ ట్రక్స్ అనే కార్ల మీద పట్టాలు, ఇలాంటి కేసెస్లో సేఫ్టీ అనేది ఇది ఎంతవరకు కవర్ చేస్తుంది అనేది నాకు డౌట్గా ఉంది. థర్డ్ కాన్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రంట్ స్పేస్ అయితే ఏదో ఉంటుందో లెగ్ రూము, డ్రైవర్ దగ్గర, ఫ్రంట్ ప్యాసింజర్ దగ్గర కొంచెం కంజెస్టెడ్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం సియారా వెహికల్లోని అన్ని వేరియంట్స్ అనేది
ఈ యొక్క ఫీచర్స్ అనేది కవర్ చేద్దాం. చూద్దాము ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్స్ ఉన్నాయి అనేది. వేరియంట్స్ పరంగా చూసుకుంటే గనక మనకి బేసిక్ వచ్చేసరికి స్మార్ట్ ప్లస్ వేరియంట్ నుంచి అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ వరకు ఉన్నాయి. ఈ వెహికల్‌లో మనకి సేఫ్టీ ఫీచర్స్ అని 20+ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. స్పెసిఫిక్‌గా మనకి వన్ బై వన్ చూసుకుంటే లైక్ ఇట్ హ్యాస్ లైక్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రోల్ ఓవర్ మిటిగేషన్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, కార్నర్ స్టెబిలిటీ, డైనమిక్ టార్క్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఎక్సెట్రా. సో, చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏందంటే బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్ వరకు ఉన్నాయి. సో, దీని గురించి సేఫ్టీ పరంగా అయితే కాంప్రమైజ్ అవ్వలేదు. బేసిక్ వేరియంట్‌లోనే అన్ని ఫీచర్స్ చాలా వరకు కవర్ అయిపోతున్నాయి. సో, మనకి ఇందులో ఎల్ఈడీ లైట్స్ వస్తున్నాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎమ్స్, నెక్స్ట్ అట్లానే హైట్ అడ్జస్టబుల్ సీట్, డ్రైవర్ సీట్ వస్తుంది, ఆల్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, సెంట్రల్ లాకింగ్ ఉంది, రియర్ సన్ షేడ్స్ వస్తున్నాయి, రియర్‌లో పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్స్ ఉన్నాయి, అన్ని పవర్ విండోస్ వస్తున్నాయి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎమ్స్ ఉంది, రియర్ ఏసీ వెంట్స్ వస్తున్నాయి, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్ వస్తుంది. నెక్స్ట్ అట్లానే మిస్సింగ్ అలా ఏంటి అంటే రియర్ కెమెరా, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసరికి మిస్సింగ్. కలర్ ఆప్షన్స్ చూసుకుంటే గనుక ఇందులో ప్రిస్టిన్ వైట్, ప్యూర్ గ్రే అండ్ కూర్గు క్లౌడ్ కలర్‌లో అవైలబుల్ ఉన్నాయి. స్మార్ట్ ప్లస్ వేరియంట్‌లో ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ పెట్రోల్ వేరియంట్ అయితే 11.5 lakhs ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 14.42 lakhs ఉంది. ఈ ప్రైసెస్ అన్నీ నేను హైదరాబాద్ ప్రైసెస్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు ప్యూర్‌లో వచ్చేసరికి 2 వేరియంట్స్ ఉన్నాయి. ప్యూర్ ప్లస్. ప్యూర్‌లో వచ్చేసరికి మనకి అడిషనల్‌గా వచ్చే ఫీచర్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తది, రియర్ కెమెరా ఉంది, పార్కింగ్ అసిస్ట్ విత్ లాక్ వేసినప్పుడల్లా ఆటో ఫోల్డ్ ఓఆర్‌వీఎమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది, హిల్ డీసెంట్ కంట్రోల్ ఉంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, షార్క్ ఫిన్ యాంటీనా, నెక్స్ట్ అట్లానే వాయిస్ అసిస్ట్ కూడా ఉంది విత్ 6 లాంగ్వేజెస్. అండ్ ప్యూర్ వేరియంట్ నుంచి మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇందులో డ్యూయల్ క్లచ్ డీసీఏ అయితే కనుక మనకి పెడల్ షిఫ్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీ బడ్జెట్ కనుక 16 lakhs అయితే ఈ ప్యూర్ వేరియంట్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదు నాకు సన్ రూఫ్ కావాలి, నెక్స్ట్ అట్లానే అలాయ్ వీల్స్ కావాలి, ఇవన్నీ కావాలి అనుకుంటే కనుక మనం ప్యూర్ ప్లస్ వేరియంట్కి వెళ్ళాల్సి వస్తుంది. దీనివల్ల బడ్జెట్ అనేది ఇంకొక 2 lakhs పెరుగుతుంది. అంటే 18.1 lakhs నుంచి స్టార్టింగ్. ప్యూర్ ప్లస్లో అడిషనల్గా వచ్చే ఫీచర్స్ వచ్చేసరికి ద బిగ్గెస్ట్ ఫీచర్ ఏంటి అంటే పానారోమిక్ సన్ రూఫ్ ఉంది, నథింగ్ బట్ పానారోమాక్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, అలాయ్ వీల్స్, రియర్లో డీఫాగర్ అండ్ రియర్ వైపర్ ఉంటుంది. దీస్ ఆర్ ది మేజర్ ఫీచర్స్. నెక్స్ట్ ఇంక అడిషనల్గా వచ్చేసరికి మనకి ఆటో పించ్ డ్రైవర్ విండో. ప్యూర్లో వచ్చేసరికి మనకి కలర్ ఆప్షన్స్లో మున్నార్ మిస్ట్ అడిషనల్గా ఉంటుంది. ప్యూర్ ప్లస్లో వచ్చేసరికి రెడ్ కలర్, బెంగాల్ రోగ్ కలర్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. ప్యూర్ ప్లస్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసరికి 14.49 lakhs నుంచి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 18.1 lakhs అయితే ఉంది. మనకి అడ్వెంచర్లో వచ్చేసరికి అడిషనల్గా వచ్చే ఫీచర్స్ ఇందులో యూస్ఫుల్ ఫీచరే అనుకోవచ్చు. 360-degree కెమెరా ఉంటుంది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, నెక్స్ట్ అట్లానే ఫ్రంట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో అది డిజిటల్, అందులోనే నావిగేషన్ కూడా ఉంటుంది, లెదర్ సీట్స్ ఉంటాయి, లెదర్ స్టీరింగ్ వీల్ ఉంటుంది, రూఫ్ రైల్స్ ఉంటాయి. అడ్వెంచర్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసరికి 15.29 lakhs, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 19.08 lakhs. అడ్వెంచర్ ప్లస్ వేరియంట్ చూస్తే కనుక మనకి ఇందులో కలర్ ఆప్షన్స్లో బాగా అట్రాక్టివ్ ఏంటి అంటే ఎల్లో కలర్, అది అడ్వెంచర్ ప్లస్ వేరియంట్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ అడ్వెంచర్ ప్లస్లో మనకి వచ్చే అడిషనల్గా వచ్చే ఫీచర్స్ ఏంటి అంటే ఇందులో 31.24 inch ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, నెక్స్ట్ అట్లానే సస్పెన్షన్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, టెరైన్ మోడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ అట్లానే 3 లైట్స్, ఇంటీరియర్గా లైటింగ్ అనేది వస్తాయి, నెక్స్ట్ అట్లానే రియర్ సీట్స్ వచ్చేసరికి 60-40 స్ప్లిట్ ఆప్షన్ ఉంది, రియర్లో ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ వస్తున్నాయి, కూల్డ్ గ్లో బాక్స్ ఉంది, ఎక్స్పాండబుల్ 8-way సన్వైజర్స్, ఇల్యూమినేటెడ్ మిర్రర్, బాస్ మోడ్స్, 2 front 65-watt USB ఛార్జింగ్ పోర్ట్స్, thigh support extenders in the front seats, adjustable rear headrests, rear occupant sensors, స్మార్ట్ ఫ్రంట్ బ్యాక్ పాకెట్స్లో మనకి అడ్వెంచర్ నుంచి 1.5 లీటర్ హైపరియాన్ ఇంజిన్ అనేది 1.5 అడ్వెంచర్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. ఈ హైపరియాన్లో ఓన్లీ మనకి ఆటోమేటిక్ వేరియంట్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. బడ్జెట్ కనుక 20 lakhs అయితే మీరు అడ్వెంచర్ ప్లస్ వేరియంట్ వరకు వెళ్ళొచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులోనే మీకు అడిషనల్గా
రెడ్ కలర్, యెల్లో కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అకంప్లిష్డ్ వేరియంట్లో మనకి ఎడాస్ లెవెల్ 2, డాల్బీ 5.1 అండ్ డాల్బీ అట్మాస్, 12 JBL స్పీకర్స్ విత్ సెంట్రల్ స్పీకర్, సబ్ వూఫర్, సౌండ్ బార్, నెక్స్ట్ అట్లానే వెంటిలేటెడ్ సీట్స్, 6-వే పవర్డ్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వైర్లెస్ ఛార్జర్, ఎక్స్ప్రెస్ కూలింగ్, లెదర్ ఇంటీరియర్స్. అకంప్లిష్డ్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసరికి 17.99 lakhs, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 12.39 lakhs. సో అకంప్లిష్డ్ +2 వేరియంట్లో మనకి యూస్ఫుల్ ఫీచర్స్ ఏంటి అంటే ఎడాస్ లెవెల్ 2, నెక్స్ట్ అట్లానే పవర్ టెయిల్ గేట్ విత్ గెస్చర్ కంట్రోల్ వస్తుంది. ఇంకొకటి రియర్ 65 watt USB అడాప్టర్స్, నెక్స్ట్ అట్లానే 6-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ విత్ మెమరీ అండ్ వెల్కమ్ ఫంక్షన్. అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసరికి 20.99 lakhs, దాని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 26.49 lakhs. ఇది పెట్రోల్ వేరియంట్. మీ బడ్జెట్ కనుక 22.3 lakhs అయితే నాకు లెవెల్ 2 ఎడాస్ ఫీచర్స్ కూడా కావాలి అనుకుంటే కనుక మీరు అకంప్లిష్డ్ వేరియంట్ పిక్ చేసుకోవచ్చు. నాకు బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక మీరు టాప్ ఎండ్ వేరియంట్ విచ్ ఈస్ అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మరిన్ని చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.